ఇప్పుడు నా అన్వేషణ సంబంధించి ఆడో పెద్ద బోగ్గాడు సార్. అతని మీద ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి. ఆడికి పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. భయంకరంగా ఘోరాతి ఘోరంగా దేశానికి సంబంధించి హిందూ దేవుడి అనరాణ మాట్లాడినట్టు వాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ నోట్లో అశుద్ధం పెట్టుకుని వాడి ఇష్టం అనమాట. ఇంకా ఎదవ బావాడు చెప్తే వించావుడు వినలేదు, చెలరైపోయాడు. చివరికి ఏమైంది, ఏకంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేపు అవతల పడేసింది మేట. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కు చెందిన ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయింది. స్మూత్ గా దెబ్బకి లేపు అవతల పడేసాడు ఛానల్. ఎందుకు మారట్లా, ఇంకా ఘోరంగా తయారైపోతున్నాడు. పిచ్చండి ఇది. మొత్తానికైతే ఇక నుంచి ఎవడన్నా సనాతన ధర్మం గురించి కానీ హిందూ దేవుల గురించి కానీ నా భారతదేశం పిచ్చి పిచ్చి కోతలు కూస్తే మాత్రం వదిలేది లేదు, వదలగాక వదలరు. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. నా అన్వేషణ అకౌంట్ కనిపించట్లేదు. నా అన్వేషణ అకౌంట్ ని అన్వేషించిన ఇన్స్టాగ్రామ్ లో కనిపించట్లేదు. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వలేరా. ఈ రోజు బాడీ అకౌంట్ ఏదైతే ఇన్స్టా అకౌంట్ మొత్తం 0 అయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎందుకంటే ఇప్పటికే 0 అయింది. 1.3 మిలియన్స్ అనేది పూర్తిగా ఒక 0 చేసి చూపించారు. అట్లుంటది మనతోని. బత్తాయిలు 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 అంటే ఏ విధంగా మాట్లాడాడు, అదే బత్తాయి చూసి అమ్ముకొని బతుకుతాడు ఖచ్చితంగా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ప్రపంచ యాత్రికుడు అని కూడా ఇంకోటి ఉంది. సో అది కూడా తీయించాలని మేము పెడతాం అందులో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా ఒక 0 చేశారు. అంటే నా అన్వేషణ అయినా ఇప్పుడు నో అన్వేష్. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. 1.8 మిలియన్ 1.3 వరకు తగ్గిపోయిన వాళ్ళు మొత్తం 0 అయిపోయారు. పాస్పోర్ట్ ని తీసి చెత్త పాస్పోర్ట్ అని నువ్వు అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్? వెదవన్నారు ముడతలు పట్టే మొహం గడువు కాబట్టి వెదవన్నారు ముడతలు పట్టే మొహం గడువు కాబట్టి ముడతలు పట్టే మొహం గడువు కాబట్టి నేను ఆపారు అక్కడ. ఆడైతే భారతదేశానికి తిరిగి రావాలి. 26 లో నువ్వు చెర్లపల్లి జైలుకి వస్తావు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మా టార్గెట్ ఒకటే, యూట్యూబ్ ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఆపాలి సార్. టార్గెట్ ఒకటే, యూట్యూబ్ ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్స్ ఆపాలి సార్. దిమ్మ తిరిగిపోయి 6 కోట్లు ఖర్చు అయిపోయి బుర్ర పిచ్చెక్కిపోయి, అలాగే వాడి పాస్పోర్ట్ సీజ్, బ్యాంక్ అకౌంట్ సీజ్, ఇవన్నీ చేసేస్తే ఛానల్ పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నమస్తే అందరికి. నా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? నువ్వు మారవరా. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. చిన్న ఈడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అన్నమాట. అగరబత్తి కాదు, ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అన్నమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అన్నమాట. ఈ భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో మాట్లాడకరా. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. నీలాంటి అయోగ్యకరమైన మిషన్ ఈ లోకంలో ఉండకూడదు, నాశనమైపోరా. ఇంకో చెయ్యింది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు
ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. నిన్ను సృష్టించడమే తప్పురా. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. డాక్టర్ ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన్ని క్షమించేదే లేదు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. 2026 నరకము చూపిస్తాను, నరకము. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. ఆపుకోలేకపోతున్నాను రా. దేశం గురించి ఏమన్నాడు ఒకసారి వినండి ఈ మాటలు. తెలివైన వాడు ఎవరు ఇండియాలో ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు గాని ఏం కూసావురా మాట్లాడినా ఇవి. అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు, మీరెవరు రాళ్ళు. బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఇంకా నేను బతుకున్నంత వరకు ఎవరైనా వచ్చి ఆడవాళ్ళ బట్టలు ఇలా వేసుకోవాలి అని ఒక్క వీడియో చేస్తే 100 బూతులతో సమాధానం వస్తది. తిట్టి దారిలో పెట్టచ్చు, పసుపును కొట్టి దారిలో పెట్టచ్చు, కానీ తిట్టిలా కొట్టినా మీకు మాత్రం బుద్ధి రాదురా. మరి అలా ఇలా తిట్టను. ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. తలా కిందులుగా తపస్సు చేసి ఒక్క లాభం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు, ఎదవ. రేపు నా కూతురు పూడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ మామూలుగా కదండి అన్వేష్. ఏమన్నాడా గేమ్ అసలు? నాకు అర్థం కాలేదు సార్. మనం తొందరపడ్డాం, ఛానల్స్ ఏంటి, మనం ఏంటి, అందరూ తొందరపడ్డాం. ఏ రకంగా తెలీదమ్మా. ఇంకేమైనా అయిపోయింది వాడి పని, ఇంకేమైనా అయిపోయింది వాడి పని. అతను మాత్రం ఇప్పుడు 2 ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? 5 యాసిడ్గా ఉన్నాయి. ఇక మీద మరలా చెర్రైపోతాడా, మారతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, నో యూస్. వాడు విండండి. బట్ ఓవరాల్గా అయితే మాత్రం వాంటెడ్గా అతనే కావాలని అది 48 hours హోల్డ్లో పెట్టేలా చేసాడు నాకైతే అనిపిస్తుంది. పిక్చర్ చేసి పడేసాడు జనాలను అయితే మాత్రం. ఇందులో మాత్రం నో డౌట్. ఆ పిక్చర్లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే తెగ ఆనందపడ్డాం కదా, అయిపోయింది ఇటుపోయినాయండి. ఏమైపోయింది? అంత యథావిధి ఛానల్ అలాగే ఉంది. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.